మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ ను పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే చివరిన నిలిచినా కానీ సినిమా టాక్ కి రెండో వీకెండ్ లో మంచి వసూలనే సాధించిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 10 రోజులకు గాను సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 4.22 కోట్లు, సీడెడ్ లో 2.27 కోట్లు, వైజాగ్ లో 1.58 కోట్లు, ఈస్ట్ లో 1.12 కోట్లు, వెస్ట్ లో 94 లక్షలు, కృష్ణాలో 92 లక్షలు, గుంటూరులో 1.05 కోట్లు, నెల్లూరులో 46 లక్షలు. ఓవరాల్ గా సాధించిన ఈ సినిమా 10 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 12.56 కోట్ల షేర్ ను సాధించింది. ఇక కర్ణాటకలో 1.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 24 లక్షలు, అమెరికాలో 1.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 18 లక్షల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులకు గాను 15.45 కోట్ల షేర్ను సాధించింది. సినిమాను టోటల్ గా 12.5 కోట్లకు అమ్మగా 13.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 1.95 కోట్ల లాభాలను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి దూసుకుపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 29 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర 3 ఏళ్లకు క్లీన్ హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో ఫైనల్ రన్ లో సూపర్ హిట్ మార్కును అందుకోవడం ఖాయంగా చెప్పుకోవచ్చు. వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ని బట్టి ఈ మార్కును అందుకుంటుందో లేదో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.